అంటే ఏ రకంగా అవుతుంది? ఆ బోడిగడ్డ అనిల్ ఏమేమి మాట్లాడేవాడు? ఏదో బండి కట్టుకుంటూ ఈడ్చుకెళ్తాననేవాడు. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు, ఎందుకంటే అది చెప్పడానికే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలాసార్లు ఇది మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఏమైపోయాడు బోరుగడ్డ? ఎక్కడున్నాడు? ఆచూకీ ఏమన్నా తెలుస్తుందా? అడ్రస్ తెలుసా ఎక్కడుందో అని? క్షణిక సుఖం, క్షణికావేశం, సునకానందం అంటారు దీన్ని. ఆ ఆనందం కోసం చెలరేగి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అయితే లోపల ఉంటున్నారు, లేకపోతే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు. బయటికి కనిపిస్తే పిచ్చి కుక్కను కొట్టినట్టు తరిమి తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది చాలామందికి. ఎందుకు ఆ దుస్థితికి మనం తెచ్చుకోవాలి? అంత అవసరమేముంది? మన కుటుంబ అంశం ఇదేమన్నాని? అభిమానం ఉన్నంత మాత్రాన ఇంత విచ్చలవిడిగా చెలరేగిపోవాల్సిన అవసరం ఉందా అంటే దానికి సమాధానం ఉండదు. అది చూడండి, ఆయన కాలు రగరేస్తాడు, లేకపోతే ఈయన చంపేస్తానంటాడు, తలనరికి వచ్చేస్తానంటాడు, లేకపోతే ఇంకొకటి చేసేస్తానంటాడు. చిన్నపిల్లలు కూడా మన ఇంట్లో మన కళ్ళు ఎదురుకుంటా పిల్లలు పెరుగుతుంటారు కదా, వాళ్ళని ఇలాగే అంటే ఎవరైనా ఊరుకుంటామా? మళ్ళీ ఈయనకి తీసుకెళ్ళి ఏవో ట్రీట్మెంట్లు అవి ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏముందిలేండి, ఇప్పుడు మిస్సింగ్ కనబడటం లేదు అని చెప్పి ఒక ఫోటో కూడా వేస్తారు. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఎవరికన్నా ఇదే గతి అని.